ఏంటి పొద్దునే మంచి సెక్సీగా తయారయ్యో? గట్ల నిలబడి చూడకపోతే జరంత హెల్ప్ చేయొచ్చు కదా. సారీ బాస్, ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ నీది. చాలు చాలు, ఆడ కూర్చొని స్వామీజీ వచ్చేదాకా వెయిట్ చేయి. ఓకే, అలా అన్నా బాగుంది. ఇంకా చాలా పనులున్నాయి, ఎప్పుడైతేయో ఏందో. శిష్యులారా, మంత్రాలు చదువుతూ ఆ జలాన్ని ఇల్లంతా చల్లండి. ఆది పరాశక్తి ఆగమనంతో మీ ఇల్లంతా పావనమైంది. కానీ అప్పుడప్పుడు అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ధైర్యంగా ఉండండి. ఆ ఆది పరాశక్తి మిమ్మల్ని నిత్యం కాపాడుతుంది. స్వామి, మీ దయ్యున్నంత వరకు మాకు ఎసొంటి భయం ఉండదు. ఆ నమ్మకంతోనే ఉండండి. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టున్నారు. నమస్తే నమస్తే నమో నమః. విశ్వా, నీకు శుభగడియలు ఆసన్నమైనాయిరా. నీ అదృష్టం నీకు దక్కిన వరం. ఆ రెండూ ఒక్కచోటే ఒకే కోటలోకి చేరాయిరా. ఇక మనం సమయం కోసం ఎదురు చూడటమే. అవునా తండ్రి, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ మాటలు నాకు ఎనలేని శక్తినిస్తున్నాయి. కుమారా, ఇన్నాళ్ల నీ నిరీక్షణకి, ఇన్నేళ్ల నా అన్వేషణకి త్వరలో ప్రతిఫలం దొరకబోతుందిరా. నీకు విముక్తి, నాకు అనురక్తి. విశ్వా, ఇక నీకు తిరుగులేదు. సర్వశక్తులు నీ సొంతం. అతి త్వరలో రాబోయే అమావాస్యకి అన్ని మన ఆధీనంలోకి పెట్టుకోవాలి. శాప విమోచనం కోసం కసిగా ఎదురు చూస్తున్నా. అవును విశ్వా, వివాహిత అరుంధతి, అదే పేరు గల బాలిక, ఇద్దరు మన కోసమే సిద్ధంగా ఉన్నారు. మన అన్వేషణకు ఫలితం రాబోతుంది. అహం అఘోర, అహం ఆజ్ఞ. తండ్రి, ఇక నేను సిద్ధం. మీ ఆజ్ఞ. కానీ ఏమి నీ సందేహం? ఆ అరుంధతికి వివాహం జరిగింది కదా? వివాహం మాత్రమే జరిగింది, సంభోగం జరగలేదు. ఆ అరుంధతి కన్యగా ఉండడానికి నా సర్వశక్తులతో యజ్ఞాన్ని పూర్తి చేస్తాను. నిన్ను ఈ విశ్వానికి అధిపతిని చేస్తాను.
నేనేరా శివాని. రేపు కలుస్తాను. ఒంటరిగానే రా, నీకు తెలుసుగా నాకు అలవాటేరా ఇవన్నీ. ఓకేనా, బాయ్. డూ యూ వాంట్ లిఫ్ట్? లిఫ్ట్ ఇస్తావా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లిఫ్ట్ ఇస్తే మాట్లాడుకోవచ్చు. భలే వారండి, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తామా ఏంటి? లిఫ్ట్ ఇస్తాను, రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పు, నన్ను ఏడ చూసినావో? అదే ఎక్కడా అని. ఇప్పుడే ఈయన్నే చూసినావు, సరేనా? పద. థ్యాంక్స్ ఫర్ యువర్ లిఫ్ట్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ టైంలో మిమ్మల్ని డ్రాప్ చేసి ఆఫర్ నాకు ఇచ్చినందుకు. ఎనీవే థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళాలి? అదే తెలుస్తలే. ఈ ఊర్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నేను కూడా కొత్తనే, ఎవ్వరు తెలియదు. అయితే మా గెస్ట్ హౌస్కి వస్తారా? గెస్ట్ హౌస్ కా? ఏం పర్లేదు, ఎవ్వరుండరు, నేను ఒక్కనే ఉంటాను. అమ్మో నాకు భయం, నేను రాను. నన్ను ఏమనుకుంటున్నారండి, నేను పక్కా జెంటిల్మెన్ ని. ఏయ్, మీ నవ్వు చాలా బాగుంది సార్. డోంట్ టచ్ మీ. ఓకే ఓకే ఓకే. ఇంకెంత దూరం? దగ్గరలోనే వచ్చేసింది. అబ్బాబ్బా, అర్జెంటుగా ముందు స్నానం చేసి ఫ్రెష్ కావాలి. ఆ తర్వాత? మీరు చాలా చిలిపి మనిషిలాగా ఉన్నారే, నానేం చేయరు కదా. మిమ్మల్ని నమ్మి ఈ టైంలో ఒంటరిగా వస్తున్నా. ఏమీ చేయనండి, నేను అలాంటివన్నీ కాను. ఏం నవ్వుతున్నారు? ఓ, మాటలతో బాగానే మాయ చేస్తున్నావే. గదేందో నాకు అర్థం కాలే. అన్నీ అర్థమవుతాయి గెస్ట్ హౌస్ వెళ్ళాక. ఏయ్, నాకు కరాటే వస్తుంది తెలుసా? అబ్బో, మేం భయపడిపోవాలా? ఎవరు భయపడతారో చూద్దాం. పద పద. నువ్వే కాదు, నీ మాటలు మనకి కిక్కెక్కిస్తున్నాయి. అర్జెంటుగా గెస్ట్ హౌస్కి వెళ్ళాల్సిందే. ఏం తీడాప్నావు? ఏం బ్యూటీగా ఉన్నావే, నీ ఫిగరు, నీ పెదాలు, ఆ కవ్వించే కళ్ళు. అబ్బో, నీ బ్యాగ్ చూస్తే మతి పోతుందనుకో. ఏయ్, ఏం సడన్ గా నా అందం గురించి గట్ల మాట్లాడుతున్నావు? మాటలే కాదు, మనిషిని కూడా తేడానే. నన్ను కాదని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. ఏంటా నవ్వు? కామెడీ చేయట్లేదు నేను, నా గురించి నీకు తెలియదు. అబ్బా! నిన్ను అబ్బా అబ్బా అబ్బా
Ha 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 ha!